మనకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ గురించి రెస్పాన్స్ అయ్యారు కదా, స్పందించారు కదా, మీరు ఏమంటారు? చాలా హ్యాపీ అన్న, నిజంగా ఎంత మంచి మాట చెప్పిండంటే పవన్ కళ్యాణ్ అన్న, నిజంగా సెల్యూట్ కొట్టాలన్నకి. నిజంగా ఇంత మంచి మాట చెప్పిండు. ఆ రోజు సంఘటన జరిగిన రోజు మీ మూవీ టీం గానీ, డైరెక్టర్ గానీ, హీరో గానీ, హీరోని గానీ ఎవరు వెళ్లకుండా మీరు ఇంటి దగ్గర ఉండి మీరు తెచ్చుకొని కేసు దాకా తెచ్చుకొని ఇంటి మీదకి దాడి చేయించుకున్నారు. ఆ రోజు చనిపోయిన రోజు అల్లు అర్జున్ గారు గానీ, డైరెక్టర్ గారు గానీ, హీరో గానీ ఎవరన్నా అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చించే ఎంతో కొంత సాయం చేసిందే ఇంత ఇష్యూ కావపోదు కదా, ఇంత జైలుకి వెళ్ళే పరిస్థితి రావపోదు కదా. అల్లు అర్జున్ గారు కానీ గొప్ప మాట చెప్పిండు అన్న. సో ఆ రోజు గిట్ట రాలే, ఆ రోజు గిట్ట మేము అడిగినాము మీరు ఎందుకు రావట్లేదు. 3 days తర్వాత వచ్చిండ్రన్న అల్లు అర్జున్ గారు బయటికి. 3 days తర్వాత ఇక్కడే కదా, ఇక్కడ హైదరాబాద్ లో దగ్గరనే కదా, ఒక గంట జర్నీ గిట్ట లేదు కదా. ఆ విషయం తెలిసి గిట 3 days అక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు? సరే 3 days తర్వాత తెలిసిన తర్వాత గిట వెళ్ళి కలవాలి కదా, అమ్మాయి చనిపోయింది చూసి రావాలి కదా. ఇంత ఇష్యూ జైలుకి వెళ్ళే పరిస్థితి రాకపోతుండే కదా. ఆయన చేసుకున్నది ఇది. పవన్ కళ్యాణ్ అన్న స్పష్టంగా చెప్పిండు. నిజంగా నీతికి నిజాయితీకి నిలువెత్తు మా పవన్ కళ్యాణ్ అన్న మంచి మాట చెప్పిండు, గొప్ప మాట చెప్పిండు. నిజంగా ఆ రోజు చనిపోయిన రోజు చూసింటే సో హ్యాపీగా ఉంటుండే. అందరు ఎంతో మంది నువ్వు రాలేదు అన్నారు. 25 లక్షలు ఇచ్చిండు అన్నారు, ఇయ్యలేదు. 10 లక్షలు ఇచ్చారు, అది గిట్ట చెక్ ఇచ్చారు. మొన్న ఎవరెవరెవరో ఇచ్చిండ్రు, కొన్ని సగం ఇచ్చిండ్రు అన్నారు. కానీ అవన్నీ చెక్కులే ఇచ్చారు. కానీ మరి ఆయనకు అందినాయా లేదా క్లారిటీ లేదు ఇక్కడ. లేనివన్నీ ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన మళ్ళీ ఇప్పుడు సస్పెండ్ లో ఉంది. జైలుకి మళ్ళీ వెళ్ళే అవకాశం అల్లు అర్జున్ అన్న కనిపిస్తుంది. ఇక్కడ నాన్ బెయిల్ మీద బయటకు వచ్చిండు, మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా కానీ ఒక చనిపోయినప్పుడు వ్యక్తి అప్పుడు వెళ్ళి చూడకపోవడం దుర్మార్గం. ఆయన పై ఇంటి మీదకి తెచ్చుకున్నట్లుంది. ఆ దాడులు గానీ, అటు జైలుకి వెళ్ళి రావడం గానీ ఆయన చేసుకున్నదే.